ట్రాఫిక్ రూల్స్. వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రూల్ ఇప్పుడు అర్జెంటుగా అప్డేట్ చేసుకోవాల్సిందే, లేదంటే భారీగా ఫైన్ కట్టక తప్పదు. అవును, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి వేళ రోడ్లపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇకపై అన్ని వాహనాలకు ధృవీకరించిన రిఫ్లెక్టివ్ టేపులు, రియల్ మార్కెటింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా రాత్రిపూట పార్క్ చేసి ఉంచిన భారీ వాహనాలు లేదా నెమ్మదిగా వెళ్లే లారీలు స్పష్టంగా కనిపించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7,949 మంది మరణించగా 23,658 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే మరణాల సంఖ్యలో 10వ స్థానంలో నిలిచింది. అందుకే దీన్ని నివారించడానికి తాజాగా కఠిన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా కదులుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని ఖచ్చితంగా వాహనదారులు పాటించాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం IAS 057, 090, 089 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను అమర్చడం తప్పనిసరి. ఈ నిబంధనలు 2 వీలర్లు, ఈ రిక్షాలు, ఈ కార్లతో అన్ని రకాల 3 వీలర్లు, గూడ్స్ వాహనాలు, 7 సీటర్స్, కమర్షియల్ వాణిజ్య క్యాబ్లు, ఆటో రిక్షాలు, బస్సులు, మ్యాక్సీ క్లబ్స్, 8+ సీట్లు ఉన్న ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వర్తిస్తాయి. ట్రాక్టర్లు, ట్రైలర్లు, పవర్ టిల్లర్లు, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన వాహనాలు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు కూడా ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను పాటించిన పక్షంలో వాహన రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయరు. ఫిట్నెస్ సర్టిఫికేట్లను RTO అధికారులు నిర్ద్వంద్వంగా నిరాకరిస్తారు. అలాగే వీటిని వినియోగించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేయడానికి ముందు ఈ QR కోడ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీలు తయారు చేసిన QR కోడ్లను మాత్రమే వాహనదారులు వినియోగించాల్సి ఉంటుంది. QR కోడ్తో కూడిన నిర్దేశిత ఫార్మాట్లో జారీ చేసిన ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు QR కోడ్ను స్కాన్ చేసి అవి నకిలీవి కావని నిర్ధారించిన తర్వాతే రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేస్తారు. IAS 090 లేదా IAS 089 ప్రమాణాలను ఉల్లంఘించి రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను ఉత్పత్తి చేసిన లేదా నకిలీ టేపులను సరఫరా చేసిన తయారీదారుల బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని అధికారులు జప్తు చేస్తారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ రూల్స్. వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రూల్ ఇప్పుడు అర్జెంటుగా అప్డేట్ చేసుకోవాల్సిందే, లేదంటే భారీగా ఫైన్ కట్టక తప్పదు. అవును, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి వేళ రోడ్లపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇకపై అన్ని వాహనాలకు ధృవీకరించిన రిఫ్లెక్టివ్ టేపులు, రియల్ మార్కెటింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా రాత్రిపూట పార్క్ చేసి ఉంచిన భారీ వాహనాలు లేదా నెమ్మదిగా వెళ్లే లారీలు స్పష్టంగా కనిపించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7,949 మంది మరణించగా 23,658 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే మరణాల సంఖ్యలో 10వ స్థానంలో నిలిచింది. అందుకే దీన్ని నివారించడానికి తాజాగా కఠిన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా కదులుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని ఖచ్చితంగా వాహనదారులు పాటించాల్సి ఉంటుంది. కొత్త
మార్గదర్శకాల ప్రకారం ఐఏఎస్ 057-090-089 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను అమర్చడం తప్పనిసరి. ఈ నిబంధనలు 2 వీలర్లు, ఈ రిక్షాలు, ఈ కార్లతో అన్ని రకాల 3 వీలర్లు, గూడ్స్ వాహనాలు, 7 సీటర్స్, కమర్షియల్ వాణిజ్య క్యాబ్లు, ఆటో రిక్షాలు, బస్సులు, మ్యాక్సీ క్లబ్స్, 8+ సీట్లు ఉన్న ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వర్తిస్తాయి. ట్రాక్టర్లు, ట్రైలర్లు, పవర్ టిల్లర్లు, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన వాహనాలు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు కూడా ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను పాటించని పక్షంలో వాహన రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయరు. ఫిట్నెస్ సర్టిఫికేట్లను ఆర్టీఓ అధికారులు నిర్ద్వంద్వంగా నిరాకరిస్తారు. అలాగే వీటిని వినియోగించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేయడానికి ముందు ఈ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీలు తయారు చేసిన క్యూఆర్ కోడ్లను మాత్రమే వాహనదారులు వినియోగించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్తో కూడిన నిర్దేశిత ఫార్మాట్లో జారీ చేసిన ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అవి నకిలీవి కావని నిర్ధారించిన తర్వాతే రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేస్తారు. ఐఏఎస్ 090 లేదా ఐఏఎస్ 089 ప్రమాణాలను ఉల్లంఘించి రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను ఉత్పత్తి చేసిన లేదా నకిలీ టేపులను సరఫరా చేసిన తయారీదారుల బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని అధికారులు జప్తు చేస్తారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ రూల్స్. వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రూల్ ఇప్పుడు అర్జెంటుగా అప్డేట్ చేసుకోవాల్సిందే, లేదంటే భారీగా ఫైన్ కట్టక తప్పదు. అవును, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి వేళ రోడ్లపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇకపై అన్ని వాహనాలకు ధృవీకరించిన రిఫ్లెక్టివ్ టేపులు, రియల్ మార్కెటింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా రాత్రిపూట పార్క్ చేసి ఉంచిన భారీ వాహనాలు లేదా నెమ్మదిగా వెళ్లే లారీలు స్పష్టంగా కనిపించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7,949 మంది మరణించగా 23,658 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే మరణాల సంఖ్యలో 10వ స్థానంలో నిలిచింది. అందుకే దీన్ని నివారించడానికి తాజాగా కఠిన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా కదులుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని ఖచ్చితంగా వాహనదారులు పాటించాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఐఏఎస్ 057-090-089 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను అమర్చడం తప్పనిసరి. ఈ నిబంధనలు 2 వీలర్లు, ఈ రిక్షాలు, ఈ కార్లతో అన్ని రకాల 3 వీలర్లు, గూడ్స్ వాహనాలు, 7 సీటర్స్, కమర్షియల్ వాణిజ్య క్యాబ్లు, ఆటో రిక్షాలు, బస్సులు, మ్యాక్సీ క్లబ్స్, 8+ సీట్లు ఉన్న ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వర్తిస్తాయి. ట్రాక్టర్లు, ట్రైలర్లు, పవర్ టిల్లర్లు, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన వాహనాలు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు కూడా ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను పాటించని పక్షంలో వాహన రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయరు. ఫిట్నెస్ సర్టిఫికేట్లను ఆర్టీఓ అధికారులు నిర్ద్వంద్వంగా నిరాకరిస్తారు. అలాగే వీటిని వినియోగించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేయడానికి ముందు ఈ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీలు తయారు చేసిన క్యూఆర్ కోడ్లను మాత్రమే వాహనదారులు వినియోగించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్తో కూడిన నిర్దేశిత ఫార్మాట్లో జారీ చేసిన ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అవి నకిలీవి కావని నిర్ధారించిన తర్వాతే రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేస్తారు. ఐఏఎస్ 090 లేదా ఐఏఎస్ 089 ప్రమాణాలను ఉల్లంఘించి రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను ఉత్పత్తి చేసిన లేదా నకిలీ టేపులను సరఫరా చేసిన తయారీదారుల బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని అధికారులు జప్తు చేస్తారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ రూల్స్. వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రూల్ ఇప్పుడు అర్జెంటుగా అప్డేట్ చేసుకోవాల్సిందే, లేదంటే భారీగా ఫైన్ కట్టక తప్పదు. అవును,
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి వేళ రోడ్లపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇకపై అన్ని వాహనాలకు ధృవీకరించిన రిఫ్లెక్టివ్ టేపులు, రియల్ మార్కెటింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా రాత్రిపూట పార్క్ చేసి ఉంచిన భారీ వాహనాలు లేదా నెమ్మదిగా వెళ్లే లారీలు స్పష్టంగా కనిపించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7,949 మంది మరణించగా 23,658 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే మరణాల సంఖ్యలో 10వ స్థానంలో నిలిచింది. అందుకే దీన్ని నివారించడానికి తాజాగా కఠిన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా కదులుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని ఖచ్చితంగా వాహనదారులు పాటించాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఐఏఎస్ 057-090-089 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను అమర్చడం తప్పనిసరి. ఈ నిబంధనలు 2 వీలర్లు, ఈ రిక్షాలు, ఈ కార్ట్లతో అన్ని రకాల 3 వీలర్లు, గూడ్స్ వాహనాలు, 7 సీటర్స్, కమర్షియల్ వాణిజ్య క్యాబ్లు, ఆటో రిక్షాలు, బస్సులు, మ్యాక్సీ క్లబ్స్, 8+ సీట్లు ఉన్న ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వర్తిస్తాయి. ట్రాక్టర్లు, ట్రైలర్లు, పవర్ టిల్లర్లు, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన వాహనాలు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు కూడా ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను పాటించిన పక్షంలో వాహన రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయరు. ఫిట్నెస్ సర్టిఫికేట్లను ఆర్టీఓ అధికారులు నిర్ద్వంద్వంగా నిరాకరిస్తారు. అలాగే వీటిని వినియోగించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేయడానికి ముందు ఈ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీలు తయారు చేసిన క్యూఆర్ కోడ్లను మాత్రమే వాహనదారులు వినియోగించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్తో కూడిన నిర్దేశిత ఫార్మాట్లో జారీ చేసిన ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అవి నకిలీవి కావని నిర్ధారించిన తర్వాతే రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లను రెన్యువల్ చేస్తారు. ఐఏఎస్ 090 లేదా ఐఏఎస్ 089 ప్రమాణాలను ఉల్లంఘించి రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లను ఉత్పత్తి చేసిన లేదా నకిలీ టేపులను సరఫరా చేసిన తయారీదారుల బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని అధికారులు జప్తు చేస్తారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.